నమస్కారం. గోపాల్ సాముద్రిక శాస్త్రానికి స్వాగతం. గోపాల్ సాముద్రిక శాస్త్రంలో ప్రధాన రేఖల్లో జీవిత రేఖ గురించి గత కొన్ని ఎపిసోడ్స్లో మనం తెలుసుకున్నాము. జీవిత రేఖ అంటే మనం ఆయుర్దాయము, ఆరోగ్యము, కుటుంబ దాంపత్య నేపథ్యానికి సంబంధించినటువంటి విషయాలు, ఒక ప్రదేశంలో మనం ఉండటము, ఆ ప్రదేశం నుంచి మనం కొన్ని అవాంతరాల వల్ల మనం దాన్ని విడిచిపెట్టి వెళ్ళటము, అక్కడ మనం సౌఖ్యంగా ఉంటున్నామా లేదనేటువంటి విషయాలు, ఇవన్నీ కూడా మనం జీవితరేఖ మీద గమనిస్తూ ఉంటాము. జీవితరేఖ ప్రధానంగా ఆయుర్దాయము, ఆరోగ్యం గురించి మనం తెలుసుకుంటున్నాము కనుక గత కొన్ని ఎపిసోడ్లో కొన్ని విషయాలు తెలుసుకున్నాము. మరికొన్ని విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. జీవితరేఖ ప్రధానంగా ఏ వ్యక్తిలోనైనా ఈ గురుస్థానానికి దిగువలో, కుజస్థానంకి పైన, ఈ బొటనవేలికి దీనికి మధ్యలో ఇక్కడ ప్రారంభమయ్యి ఇలా కిందకి ఈ చివరి వరకు విస్తరించి ఒకే రేఖగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి 100 సంవత్సరాలు సంపూర్ణ ఆయుర్దాయాన్ని, ఆరోగ్యాన్ని పొందుతాడు. దీంట్లో సందేహమేమీ లేదు. అయితే కొన్ని గుర్తులు, వ్యతిరేకమైనటువంటి గుర్తులు మన అరచేతిలో కనిపించినప్పుడు అవి జీవితరేఖ మీద ఉంటే అనారోగ్యాన్ని తెలియజేస్తూ ఉంటాయి. అంటే గత ఎపిసోడ్లో మనం చెప్పుకున్నాం, జీవితరేఖ ఇక్కడ చిన్న చిన్న కత్తెరలుగా, గొలుసుల మాదిరిగా ఉన్నప్పుడు, విడిపోయినట్టు ఉన్నప్పుడు, బాల్యంలో బాలారిష్టాలు అని ఈ 15 సంవత్సరాల వయసు వచ్చే వరకు మనం తెలియజేసుకున్నాం. తదుపరి క్రమంగా ఈ రేఖ స్థిరపడుతూ స్పష్టంగా ఉండి మధ్యలో ఎక్కడైనా ఈ స్పష్టత కోల్పోయినప్పుడు, పలచబడినప్పుడు అనారోగ్య పరిస్థితుల్ని, ఆ వయసుని మనం లెక్కగట్టడం. వయసుని లెక్కగట్టడంలో కూడా మీకు ఒక సులువుని మీకు తెలియజేశాను. ఇక్కడ 0, ఇక్కడ 100. దీని సంభాగాలు చేసుకున్నప్పుడు మధ్యలో ఇక్కడికి సపోజ్ ఇక్కడికి 50 అనుకోండి, ఈ దగ్గరికి వచ్చేసరికి 40 నుంచి 52, 53 ప్రాంతంలో ఈ అనారోగ్యానికి గురవుతారు అనేటువంటిది రేఖ సహజంగా సన్నబడితే అది అనారోగ్యం. అలా కాకుండా ఈ రేఖల మీద గుర్తులు, ఇది ఐలాండ్ అంటే విడిపోయింది ఇలాగ మధ్యలో. ఇలా విడిపోయినప్పుడు దాని యొక్క బలం కోల్పోతుంది. అక్కడ నరాలకు సంబంధించినటువంటి నర్వస్ లేదా కండరాలకు సంబంధించినటువంటి కొన్ని రుగ్మతలు ఈ వ్యక్తులకి మనం ఆ వయసులో కలుగుతాయనేటువంటిది చెప్పచ్చు. కొంతమంది చేతుల్లో ఈ రేఖ ప్రధానంగా స్థిరంగా బాగానే ఉంటుంది. ఇక్కడి నుంచి బయలుదేరినటువంటి క్రాస్ లైన్స్, అడ్డు రేఖలు అవాంతరాలను కలుగజేస్తాయి. అయితే ఈ క్రాస్ లైన్స్ ఎక్కడికి చేరుకుంటున్నాయి? ప్రధానంగా ఇతర గ్రహస్థానాలకి మనం చేరినప్పుడు, అక్కడ వ్యతిరేకమైనటువంటి గుర్తులతోటి కలిసినప్పుడు, సపోజ్ ఇక్కడ మనం బుధస్థానంలో ఒక వ్యక్తి చేతిలో బుధస్థానంలో ఒక ఐలాండ్ ఉందనుకుందాం. ఈ బుధస్థానంలో ఉన్నటువంటి ఐలాండ్ సాధారణంగా అది వ్యతిరేకమైనటువంటి గుర్తు, అది ఒక లోపాన్ని తెలియజేస్తూ ఉంటుంది. అయితే దేన్ని తెలియజేస్తుంది? సపోజ్ ఇక్కడ జీవిత రేఖ నుంచి వచ్చేటువంటి క్రాస్ లైన్ దీన్ని టచ్ చేసింది అనుకుందాం. ఇది అవాంతరం. అవాంతరం ఎక్కడికి వెళ్ళింది? ఇక్కడికి బుధస్థానంకి చేరింది. బుధస్థానంలో కనుక ఈ ఐలాండ్ని టచ్ చేసినప్పుడు సాధారణంగా ఈ శిరస్సు, చెవి, ముక్కు, చెవి, గొంతు, ఊపిరితిత్తులు, వీటికి సంబంధించినటువంటి రుగ్మతలు ఈ వ్యక్తికి కలగటానికి అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ జీవితరేఖ దృఢంగా ఉన్నప్పుడు ఇది అవాంతరం మాత్రమే, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే దాన్ని మనం పరిష్కరించుకోవచ్చు. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు స్పీడ్ బ్రేకర్ని మనం దాటి వెళ్ళచ్చు. ఆ దాటి వెళ్ళటంలో కొన్ని మెలకువలు ఉంటాయి.
అంటే స్పీడ్ బ్రేకర్ బాగా ఎత్తుగా ఉందనుకోండి, మనం దాని యొక్క ఎత్తును బట్టి స్లో అయ్యి నెమ్మదిగా వెళ్ళొచ్చు. కొన్ని చోట్లకు కొంచెం పల్చగా ఉంటుంది, కొన్ని చోట్ల ఇంకొంచెం పల్చగా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు స్పీడ్గాను వెళ్ళొచ్చు. ఇక్కడ దీని యొక్క తీవ్రతను బట్టి మనం అక్కడ ట్రీట్మెంట్ ద్వారా దాన్ని మనం అధిగమించడానికి అవకాశం ఉంటుంది. కొంతమంది చేతుల్లో ఈ క్రాస్ లైను సపోజు ఇక్కడ అంటే కుజస్థానమునకు దగ్గర కానీ ఇక్కడ క్రాస్ లైన్ ఉంది, ఇంటూ మార్కు, ఇది వ్యతిరేకమైనటువంటి గుర్తు. ఈ వ్యతిరేకమైన గుర్తుకి జీవిత రేఖలోంచి వచ్చేటువంటి క్రాస్ లైన్ దీన్ని టచ్ చేసింది అనుకుందాం. అంటే జీవిత రేఖ మీద ఆటంకము. ఏ రకమైన ఆటంకము? కుజస్థానము ప్రధానంగా రక్త సంబంధమైనటువంటి బోన్స్, ఎముకలకు సంబంధమైనటువంటి, కండరాలకు సంబంధమైనటువంటి అనారోగ్యాన్ని సూచన చేస్తూ ఉంటుంది. ఇది క్రాస్ అయిన కొన్ని సందర్భాల్లో కొంతమంది చేతుల్లో గ్రిల్, ఈ గ్రిల్ను టచ్ చేసినా కూడా మనం వ్యతిరేకమైనటువంటి లక్షణాలు కనుక, వ్యతిరేక గుర్తులు, దీన్ని జీవిత రేఖలోంచి వచ్చేటువంటి ఇన్ఫ్లుయెన్స్ లైన్స్ టచ్ చేసినప్పుడు అక్కడ ఎముకలకు సంబంధమైనటువంటి రుగ్మతలు కలగడానికి అవకాశం ఏర్పడుతుంది. ప్రధానంగా మనం జీవిత రేఖ ఆరోగ్యపరమైనటువంటి విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. తర్వాత ఇక్కడ చంద్రస్థానం దగ్గరికి వచ్చినప్పుడు చంద్రుడు, ఈ చంద్రుడిలో ఈ అప్పర్ మూన్, ఈ మొత్తం ఇదంతా చంద్రుడే. ఇక్కడ బయలుదేరినటువంటి క్రాస్ లైను ఈ అప్పర్ మూన్లో ఉండేటువంటి ఈ ప్లేస్లో ఒక క్రాస్ తోటి ఇది టచ్ చేస్తుంది అనుకుందాం. ఇలా ఉంటుంది కొంతమంది చేతుల్లో. ఇలా ఉన్నప్పుడు ఈ అప్పర్ పార్ట్ ఆఫ్ ది మూన్, గాల్ బ్లాడరు, ప్యాంక్రియాసు, లివర్, గట్, వీటికి సంబంధించినటువంటి ఇబ్బందులు కలగటానికి అవకాశం ఉంటుంది. కొంతమంది చేతుల్లో ఈ మూన్లో, చంద్రస్థానంలో గ్రిల్ ఏర్పడి దాన్ని ఇక్కడ జీవిత రేఖ నుంచి వచ్చేటువంటి క్రాస్ లైన్ టచ్ చేస్తుంది అనుకుందాం. ఇటువంటి వ్యక్తుల్లో ఈ చంద్రుడు ద్రవకారకుడు, మూత్రకారకుడు, మూత్ర సంబంధమైన మూత్రపిండాలకి, యూరినరీ బ్లాడర్ తోటి లింక్ పడి ఉన్నటువంటి ఈ ప్రోస్టైట్ గ్రంథులు, ఈ స్త్రీలలో అయితే స్త్రీ సంబంధమైనటువంటి ఈ గ్లాండ్స్, వీటికి సంబంధమైనటువంటి ఇబ్బందులు కలగటానికి అవకాశం ఉంటుంది. ఈ లోయర్ మూన్కి, ఈ చంద్రస్థానానికి క్రాస్ లైన్ వచ్చి టచ్ చేసినప్పుడు ఇది కూడా ఈ స్త్రీ సంబంధమైనటువంటి స్త్రీలలో ఈ విధంగా ఉంటే, కుడి చేతిలో అయినా ఎడమ చేతిలో అయినా ఉన్నప్పుడు గర్భాశయము, ఈ శరీర దిగువ భాగాలు, మూత్రాశయము, మూత్రపిండాలు, ఈ చిన్న పెద్ద ప్రేవు, వీటికి సంబంధించినటువంటి ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ జీవితరేఖ స్పష్టంగా ఉన్నప్పుడు వాటిని మనం అధిగమించటానికి తగు జాగ్రత్తలు, ట్రీట్మెంట్ తీసుకుని దాన్ని అధిగమించవచ్చు. జీవితరేఖ బ్రేక్ అయితే, అంటే స్ప్లిట్ అయింది, ఇలా ఓవర్లాప్ అయింది, అప్పుడు ఆ ట్రీట్మెంటు, అది సర్జరీ లేకపోతే ట్రీట్మెంట్ యొక్క పరిధి పెరిగి మళ్ళీ ఆరోగ్యవంతులు అవ్వడానికి అవకాశం కనబడుతుంది మనకి. జీవితరేఖను మనం ప్రధానంగా కొంతమంది చేతుల్లో జీవితరేఖ మీదే
ఈ ఓవర్లాప్స్ ఇలాగ కనిపించినప్పుడు అది ఏ వయసునైతే విడిపోతోంది, మరి ఏ వయసులో ఈ ఓవర్లాప్ క్లోజ్ అవుతోంది దాన్ని గమనించాలి మనం. ఆ వయసుల్ని గమనించినప్పుడు ఈ మొత్తం ఈ వయసుల్ని ఇక్కడి నుంచి ఇక్కడ వరకు లెక్కబెట్టి, ఇక్కడ ఒక 25 సంవత్సరాలు అనుకుందాం, ఇక్కడికి 35 సంవత్సరాలు, అంటే 25 నుంచి 35 వరకు దీని ముందు క్లియర్ చేద్దాం. ఈ 25 నుంచి 35 వరకు ఉండేటువంటి పీరియడ్లో ఈ ఓవర్లాప్ ఇలా గమనించినప్పుడు ఆ వ్యక్తుల యొక్క జీవితంలో శారీరకమైనటువంటి ఇబ్బందులు, వాటితోటి తరచూ వైద్య సౌకర్యం పొందవలసినటువంటి ఆవశ్యకత, తరువాత ఈ లైను క్లియర్గా అయిపోయినప్పుడు, అంటే ఈ ఓవర్లాప్ పోయి ఇది క్లియర్గా అయిపోయినప్పుడు, ఈ సమయం దాటిన తర్వాత మళ్ళీ ఆరోగ్యాన్ని పొంది క్రమంగా జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ప్రధానంగా ఏ గ్రహస్థానంలోనైనా వ్యతిరేక గుర్తులుండి అరచేతిలో 9 ప్లేసెస్లోనూ ఏ గ్రహస్థానంలో అయినా సరే వ్యతిరేక గుర్తులుండి అది జీవిత రేఖలోంచి వచ్చేటువంటి క్రాస్ లైన్స్ని టచ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఆ గ్రహ సంబంధమైనటువంటి ఇబ్బందులు ఆ వ్యక్తికి మనం చెప్పొచ్చు. అయితే జీవిత రేఖ బలంగా ఉండి మిగిలిన రేఖలు కూడా స్పష్టత కలిగినప్పుడు వాటిని అధిగమించవచ్చు. అధిగమించి తదుపరి జీవితాన్ని సుఖంగా కొనసాగించడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇక్కడ ప్రధానంగా మనం ఈ జీవిత రేఖ మీద లెక్క కట్టేటప్పుడు వయసును లెక్క కట్టాలి, దీని యొక్క బలాన్ని కూడా మనం లెక్కగట్టి వాటికి అన్వయం చేసినప్పుడు ఖచ్చితమైనటువంటి మనం ఈ లక్షణాలని చెప్పగలుగుతాం. ఈ జీవితరేఖ గురించి మరికొన్ని విషయాలు మరొకసారి మనం తెలుసుకుందాం. అంతవరకు సెలవు. మరొక ఎపిసోడ్లో మీ గురించి మీరు తెలుసుకోవాలనుకున్నప్పుడు ఈ శాస్త్రాన్ని సమగ్రంగా దాన్ని అధ్యయనం చేయాలనుకున్న ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. మీ స్నేహితుల చేత బంధువుల చేత సబ్స్క్రైబ్ చేయించండి. ఎప్పుడైనా మిగిలిన దైనందిన జీవితంలో అనేక విషయాల్లో మీరు తలమునకలయ్యి ప్రశాంతత కోరుకున్నప్పుడు మీ గురించి మీరు తెలుసుకోవటానికి ఖాళీ సమయంలో ఒక 10 నిమిషాలు దీని మీద వెచ్చించడానికి అవకాశం ఉంటుంది. మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోండి, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మన అరచేతిలో ఉండేటువంటి అనేక విషయాల గురించి క్రమంగా అప్పుడప్పుడు ఈ అనేక ఎపిసోడ్స్లో మీకు వివరించడం జరుగుతుంది. మీ చేతిలో ఇటువంటిది ఏదైనా రేఖలు అవాంతరాలు కనిపించి దాన్ని మీరు క్లారిటీ తెచ్చుకోవాలనుకున్నప్పుడు కామెంట్స్ రూపంలో పెట్టండి. దాన్ని మళ్ళీ మీకు నేను వివరంగా తెలియజేస్తాను. మనందరం కూడా మన గురించి మనం తెలుసుకుందాం. అపోహలకు లోను కావద్దు. అద్భుతాలు ఎవరు చేయలేరు. సృష్టిలో పరమాత్మ మనల్ని సృష్టి చేయటము, మన చేతిలో ఈ చిన్న విషయంలో అనేక విషయాలను పొందుపరిచి ఒక చిన్న యాప్లో ఒక క్యూఆర్ కోడ్లో అనేక విషయాలు బంధించినట్లే మన జీవితానికి సంబంధించిన 100 సంవత్సరాల్లో జరిగేటువంటి అనేక విషయాలని ఈ క్యూఆర్ కోడ్లో పెట్టారు. ఈ కోడ్ని మనం డీకోడ్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. మనందరం చక్కగా మన జీవితాలని సరైనటువంటి మార్గంలో పెట్టుకుందాం, ప్రయత్నం చేద్దాం, మనం సఫలీకృతులం అవుదాం, సముద్ర శాస్త్రాన్ని పూర్తిగా తెలుసుకుందాం. నమస్కారం.